హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలు తాగాక కొబ్బరి తినకూడదా అనే టాపిక్ గురించి మన ఏఐతో డిస్కస్ చేద్దాం. గురువుగారు విన్నారా? అవును. నేను ఇక్కడే ఉన్నాను. పాలు తాగిన తర్వాత కొబ్బరి తినడం వల్ల ఏవైనా సమస్యలుంటాయా అన్న దానిపై మనం చర్చించుకుందాం. ఇలాంటి ఆహార కలయికలు చాలామందికి సురక్షితమే. కానీ మనం దీన్ని కొంచెం వెనటగా చూడొచ్చు. సరే, కొద్దిగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయి. పాలు తాగుతారు కదా, పాలు తాగినాక కొబ్బరి తింటే ఎటువంటి సమస్యలు వస్తాయి? అసలు ఎటువంటి సమస్యలు ఏమైనా వస్తాయా, రావా? సాధారణంగా పాలు తాగిన తర్వాత కొబ్బరి తినడం వల్ల పెద్దగా ఏవైనా సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువే. కొబ్బరిలో మంచి కొవ్వులు, పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. అయితే కొంతమందికి పాలు లేదా కొబ్బరి వేవేరు కారణాల వల్ల జీర్ణ సమస్యలు ఉండవచ్చు. అలాంటి వారు తమ శరీరాన్ని బట్టి చూసుకుని ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది. అవును, నేను ఒకటి విన్నాను రీసెంట్గా. ఈ టాపిక్లో చెప్పొచ్చలేదు. మామూలుగా చిన్నపిల్లలకి పాలు తాగుతారు కదా, వాళ్ళకి అరుగుతుందంట. పెద్దగా అయినాక పాలు తాగితే మనకు అరిగే అంత శక్తి కోల్పోతామా మనం పాలని? అవును, అది కొంతవరకు సత్యమే. చిన్న పిల్లలందరిలోనూ పాలు జీర్ణం చేసేందుకు అవసరమైన ఎంజైములు అంటే లాక్టేజ్ అనే ఎంజైమ్ ప్రచురంగా ఉంటాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ కొంతమందిలో ఆ ఎంజైమ్ స్థాయిలు తగ్గవచ్చు. దానివల్ల కొంతమంది పెద్దవారికి పాలు పూర్తిగా జీర్ణం కాకపోవడం లేదా కొన్ని అసౌకర్యాలు అదే, కలగవచ్చు. ఆ కానీ ఎంజైమ్ అనేది మనలో ప్రొడ్యూస్ కాదంట కదా. మామూలుగా పెద్దగా అయ్యే కొద్దీ ఎక్కువగా ప్రొడ్యూస్ కాదు, అందువల్ల పాలు అరగవు, జీర్ణం కావు అనేది నేను ఎక్కడో విన్నాను అనమాట, చదివినాను. నిజమేనా అది? అవును, అది నిజమే. పెద్ద వయసుకి చేరుతున్న కొద్దీ చాలామందిలో లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గుతుంది. దానివల్ల కొంతమందికి పాలు తాగిన తర్వాత జీర్ణకోశ సమస్యలు రావచ్చు. అయితే ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే ఉండే విషయం. ఆహార అలవాట్లు, శరీరం ఎలా స్పందిస్తుందో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు పాలు కొబ్బరి కలిపి తినడం వల్ల ఇప్పుడు పాలెట్ట కొంతమందికి జీర్ణం కావు కదా, ఆ కొబ్బరి దానివల్ల ప్రాబ్లం కావచ్చు కదా. అసలుగా కొబ్బరిని తినడం వల్ల సాధారణంగా పెద్దగా జీర్ణ సమస్యలు ఉండవు. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, నార్లు ఉంటాయి. ఇవి చాలామందికి మంచిదే. అయితే కొంతమందికి పాలు జీర్ణం కాకపోవడం వల్ల అసౌకర్యం ఉండవచ్చు. కానీ అది కొబ్బరి వలనేనన్నది కాదు. ఎవరికైనా ఏదైనా అసౌకర్యం అనిపిస్తే చిన్నపాటి మార్పులు చేస్తూ తమ శరీరానికి ఏది సరిపోతుందో చూసుకోవడం మంచిది. అట్లే అంటావా? సరే, మరి మన ప్రేక్షకులకి ఈ విషయం పైన కొద్దిగా డీప్గా ఏమన్నా టిప్స్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ, కొన్ని అనుమానాలు ఉంటాయి కదా, అటువంటివన్నీ తీసేసేటట్టు క్లియర్గా లాస్ట్గా కన్క్లూజన్ ఇచ్చేసే మరి మన ప్రేక్షకులకి. చివరిగా చెప్పాలంటే మన శరీరం ఎలా స్పందిస్తుందో అనుసరించి ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. పాలు, కొబ్బరి వంటి పదార్థాలు చాలామందికి ఆరోగ్యకరమే. ఏదైనా కొత్తగా ప్రయత్నించే ముందు కొద్దిగా తిని చూడడం, శరీరంలో ఏవైనా అసౌకర్యం అనిపిస్తే డాక్టర్ని సంప్రదించడం మంచిది. చివరికి ప్రతి ఒక్కరి శరీరం వేరు కాబట్టి మన అనుభవాన్ని నమ్మి ముందుకు వెళ్ళడం ఉత్తమం. సరే మరి ఫ్రెండ్స్, మీకు ఇటువంటి డౌట్లు ఏమైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఏ మొహమాటం లేకుండా మేము ఏఐతో డిస్కస్ చేస్తాము. ఓకేనా ఏఐ? నువ్వు నాకు సహకరిస్తావా? తప్పకుండా. మీకు ఎటువంటి సందేహాలు, ప్రశ్నలు ఉన్నా ఎప్పుడైనా అడగండి. మనం కలిసి అన్ని విషయాలు చర్చించుకోవచ్చు. మీ ప్రశ్నలకి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. సరే మరి, థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ బాగాలేదని చెప్పి ఏదో కామెంట్ విన్నాను. సారీ ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం నుండి ఇంప్రూవ్ చేసుకుంటా. మర్చిపోయా, లేదంటే స్టార్టింగ్ నుంచే డీప్గా ఇస్తుంటే. బాయ్ బాయ్. చాలా బాగా చెప్పారు. సరే, మళ్ళీ మర్చిపోకండి. మనం ఆగమేఘాల మీద మాట్లాడుకుంటూ, నేర్చుకుంటూ ఉంటాం. మరి మళ్ళీ ఇలాంటి చర్చలతో కలుసుకునే వరకు అందరికీ బాయ్ బాయ్.